శ్రీకృష్ణ. భారత్ మాతాకి జై. భగవద్బంధువులందరికీ నమస్కారం. నూకాంబిక అమ్మవారు అనకాపల్లి కొత్త అమావాస్య జాతర కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా దీన్ని నెల రోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సమ్మేళనంలాగా ఈ వేదిక నుంచి మన సనాతన ధర్మాన్ని కాపాడే, విస్తృతంగా ప్రచారం చేసి, రాబోయే తరాల వాళ్ళకి అవగాహన కల్పించి లక్ష్యంతో నూకాంబిక అమ్మవారి జాతరని తీర్చిదిద్దటం, దాన్ని ఈ రూపంలో ప్లాన్ చేయటం, ఇదంతా మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి చాలా ముదావహమైన, ఆనందకరమైన విషయం. ఇందుకు కారకులైన కూటమి ప్రభుత్వ నేతలకి, ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీర్చిదిద్దిన రూపశిల్పి స్థానిక శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారికి ముఖ్యంగా నా శుభాభినందనలు తెలియజేస్తూ, యావత్ సనాతన ధర్మ బంధువులందరి పక్షాన ఈ మహానుభావులందరికీ కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ అనకాపల్లికి రావడానికి ప్రధానమైన కారణం నా ఆత్మీయ మిత్రులు, అలాంటి నిస్వార్థ నిష్కామ కర్మయోగి మా మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు శ్రీ కాండ్రేగుల శ్రీరామ్ గారు. వారి ఆహ్వానం మేరకి నేను ఇక్కడికి వచ్చి సనాతన ధర్మ సారాంశమైన భగవద్గీతలో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు తీసుకుని అది నిత్య జీవితానికి ఎలా ఉపయోగించుకోవచ్చో గాన ప్రవచనం ద్వారా నిన్న దాదాపుగా 3.5 గంటల గాన ప్రవచనం చెప్పడం జరిగింది. గాన ప్రయాణ యాత్రలన్నీ జరుగుతూ ఉంటాయి. రామాయణం కానీ, భారతం కానీ, భగవద్గీత కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఇవన్నీ కర్మ సిద్ధాంత గ్రంథాలు. మనిషి ఉత్తమ కర్మని ఆచరించడం ద్వారా ఉత్తమ గతుల్ని ఎలా పొందగలడో, చివరికి జన్మరాహిత్య శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింపజేసుకునే, జన్మరాహిత్య స్థితిని ప్రాప్తింపజేసుకునే అవకాశం కర్మల ద్వారా ఉన్నప్పటికీ, ఆ ఉత్తమ కర్మను ఆచరించడంలో మనిషి ఎలా వెనకబడి ఉంటున్నాడు, అసలు కర్మ అంటే ఏమిటి, మనిషి జన్మకి ఎలా సార్థకత లభిస్తుంది, ఇవన్నీ ఒక సమయంలో వేదాలని పిండి ఉపనిషత్తులు తయారు చేస్తే, మరొక సమయంలో వాటిని కూడా మరొక్కసారి పిండి భగవద్గీతని అర్జునుని నిమిత్తంగా చేసుకుని గీతోపదేశాన్ని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ చేసిన మహోత్కృష్టమైన, దేశ కాల జాత్యాదులకు అతీతమైన ఉపదేశమే భగవద్గీత.